హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ధార్మిక అండ్ యు ఆర్ వాచింగ్ ధార్మిక వ్లాగ్స్. సో ఇవాళ మనం స్కూజీ రెస్టారెంట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఒక క్లౌడ్ కిచెన్ స్టార్టెడ్ బై నాగా చైతన్య. సో నిన్న వాళ్ళ క్లౌడ్ కిచెన్ నుంచి కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట, స్విగ్గీ నుంచి. సో ఏమేమి ఆర్డర్ చేసుకున్నానో చూసేద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి ప్యాకేజింగ్ అయితే ప్రీమియంగా ఉంది, ఇంకా స్టైలిష్గా ఉందన్నమాట. ప్యాకేజింగ్ అయితే నేను 10/10 ఇస్తాను. ఫస్ట్ మనం ఆర్డర్ చేసుకుంది వచ్చేసి బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ బర్గర్ అనమాట. ఇది మనకి 395 రూపీస్ పడింది. దాంతోపాటు వాళ్ళు మనకు ఒక డిప్ టిష్యూస్ ఇచ్చారు. అండ్ దెన్ ఈ పిజ్జా వచ్చేసి చౌరింగే పిజ్జా. ఇది వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. అక్కడ 10 ఇంచెస్ ఇంకా 12 ఇంచెస్ ఉండే. ఈ పిజ్జా మనకి 845 రూపీస్ పడ్డది. టోటల్ మనకి స్విగ్గీలో కాస్ట్ ఎంత అయిందా అంటే 1332. తెలుసు కదా, స్విగ్గీ వాడు సర్వీస్ ఛార్జ్, ప్లాట్ఫామ్ ఛార్జ్, డెలివరీ ఫీ అని చెప్పేసి ఇలా వేస్తూ ఉంటాడు. సో టోటల్ మనకి 1332 రూపీస్ పడేది. సో ఇంతకు ఇది అంత వర్తా కాదా అనేది మనం టేస్ట్ చేసి చూసేద్దాం అనమాట. ఫస్ట్ అయితే ఈ బర్గర్ని మంచిగా యాస్థెటిక్గా ఓపెన్ చేయడానికి ట్రై చేశా కానీ బట్ నా వల్ల కాలేదు. ఎంత ట్రై చేసినా అది రావట్లేదని చెప్పేసి కానీ లాస్ట్కి చించేసాను అనమాట. ఈ బర్గర్ని ఓపెన్ చేస్తుంటే పేపర్ మొత్తం ఆయిలీగా ఉంది. ఇంతకు అది ఆయిలా లేకపోతే బటర్ మిల్క్తో ఫ్రైడ్ చేశారు కాబట్టి సో అది బటర్ మిల్క్ అనేది నాకైతే తెలీదు. బట్ బర్గర్ అయితే చాలా డెలీషియస్గా అనిపిస్తుంది చూస్తుంటే. మనం బయట తింటాం కదా డామినోస్ పిజ్జా, పిజ్జా హట్ పిజ్జా. సో అలా కాకుండా వీళ్ళు ఇచ్చిన పిజ్జాని మనము ముందుగానే ఒక 200 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఒక 4 to 5 minutes దీన్ని మళ్ళీ ఓవెన్లో పెట్టి హీట్ చేయాలన్నమాట. సో నేను మా ఇంట్లో ఓవెన్ లేదని చెప్పేసి మా ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉండే. సో ఎయిర్ ఫ్రైయర్లో ఒక 4 minutes అంటే ఆ చీజ్ కరిగే అంతసేపు పెట్టా 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర. అండ్ ఆఫ్టర్ దట్ ఆ చీజ్ మొత్తం కరిగిందనమాట. నౌ ఇట్ ఈస్ రెడీ టు ఈట్ అనమాట. చూస్తే చాలా బాగుంది కదా చూడడానికి. అండ్ దెన్ ఈ పిజ్జాని నార్మల్ పిజ్జా లాగా మనం నార్మల్గా తింటాం కదా అలా తినకూడదంట. ఇలా తినాలా బ్రో? మరి అందరూ ఏదో అనుకుంటున్నారు, అందుకే క్రస్ట్ తో పాటు తినాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇదో ఇలా. ఇది ఏం పిజ్జా బ్రో? నాగ చైతన్య అంత క్లియర్గా చెప్పినాక నేను మళ్ళీ నార్మల్గా ఎందుకు తింటా. సో నేను కూడా ఫోర్క్తో ఓపెన్ చేశాను అనమాట, బట్ రోల్ చేయలేదు. ఎందుకంటే ఆ చీజ్ పుల్తో ఇలా తింటే చాలా బాగుంటుంది అనమాట నాకైతే. మరి ఎలా ఉంది అనేది మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు బయట ఉన్న డామినోస్ అండ్ పిజ్జా హట్ పిజ్జా లాగా అయితే ఉండదు. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిజ్జా అనమాట. సో బయట ఇటలీలలో అక్కడ ఇలాంటి పిజ్జాలే ఉంటాయంట. మన దగ్గర ఉండేటివి మనకు తగ్గట్టు చేంజ్ అయిన పిజ్జాస్ అనమాట. బట్ మా తమ్ముడికి అయితే ఈ పిజ్జా అస్సలు నచ్చలేదు. బట్ నాకైతే నచ్చిందనమాట. 3 out of 5 అయితే ఇస్తాను. అండ్ దెన్ నాకు పిజ్జాలోకి టమోటో కెచప్ లేకపోతే అసలు పోదనమాట. మీరు కూడా నాలానేనా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దెన్ ఆ బర్గర్ని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మరి ఎలా ఉంది అని తిన్నా. ట్రస్ట్ మీ గాయ్స్, దిస్ ఈస్ ద బెస్ట్ బర్గర్ ఐ ఎవర్ హ్యాడ్. బర్గర్ కింగ్, మెక్డానల్డ్స్ ఎక్కడ పోవాలో అంత మంచిగా ఉందనమాట ఈ బర్గర్ కానీ దాని లోపల ఫిల్లింగ్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీనికైతే నేను 5 out of 5 ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. నెక్స్ట్ ఏ రెస్టారెంట్ రివ్యూ చేస్తే బాగుంటుంది లేదా ఏ రెస్టారెంట్ని మనం విజిట్ చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో ఆ రెస్టారెంట్ పేరుని కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఆ రెస్టారెంట్ని మనం విజిట్ చేసి వీడియో చేసేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.